యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి గ్రామం శనిగలగుట్ట వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అంకిరెడ్డి గ్రామానికి చెందిన రాపలు దానయ్య అనే వ్యక్తి తన కౌలు తీసుకున్న వ్యవసాయం వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటున్న జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. సందర్భంలో కూడా కొంతమంది గుర్తు తెలియని దుండగులు అతనిపై బండరాలతో మోదీ అది దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కుటుంబ సభ్యులు మాత్రము ఎవరైతే దానయ్య చనిపోయాడో దానయ్యపై హత్యపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించిన కొద్ది దూరంలోనే వ్యవసాయ పనులు చేసుకున్న కొద్ది దూరంలోనే కూడా దానయ్య భార్య కూడా వ్యవసాయ పనులు చేసుకుంటుంది. ఆ క్రమంలో కూడా కొద్దిసేపటి వరకు కూడా భర్త కనిపించకపోవడంతో కూడా ఎక్కడ పోయినా కూడా ఆమె చూసిన తర్వాత ఈ విధంగా దారుణ హత్యకు గురైన సంఘటన చూసి ఒక్కసారిగా కుటుంబ సభ్యులకు అదేవిధంగా బంధువులకు సమాచారం ఇచ్చింది. హుటాహుటిన వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు మాత్రము పలువురిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ హత్యకు సంబంధించి కొందరిపై అనుమానాలు ఉన్నాయని కూడా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీసులు మాత్రం పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ హత్య ఏ విధంగా జరిగిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భూ వివాదాల వలన ఏమైనా హత్య జరిగిందా లేకపోతే వేరే కారణాల వల్ల ఏమైనా హత్య జరిగిందా అనేది కూడా పూర్తిగా పోలీసులు విచారణ చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా అన్ని విచారణలు చేసిన తర్వాత కూడా నిందితులు ఎవరు అనేది కూడా పట్టుకుంటామని కూడా పోలీసులు మాత్రము చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోయి ఒకరు మూసుకొని పోవాలగా మళ్ళా అంటే మా పాప కింద పడ్డది దెబ్బ తగిలింది. ఏడుస్తుంది పోయి రాపరా నేను ఏమొస్తానంటే పోయి తొందరగా కోసుకున్నాం కానీ మరి సరే పోయి కోసుకొని గడ్డి కోసుకున్నాను ఊరలమ్మడి తిరిగిండు తిప్పితే గడ్డి తీసుకుపోయి ఆడ ఆవుల కాడ అయ్యరాదు ఏం చేస్తున్నావు నువ్వు నేను రోజు నేను వెయ్యాలనా నేను అన్నా ఆయన ఇంత పట్టుకొని ఇక్కడ వచ్చి నేను చివరికి వస్తున్నా సార్ అయితే గంట చేరదాకా లేడు. నేను అక్కడ దిక్కు చూసిన లేడు వరగమ్మడి దిగిన దారికి పడ్డాడు ఆయన తిరిగితే పక్కన ఒక ఆమె ఉంది సార్ ఫోన్ చేస్తే మా ఆయన ఫోన్ లో శాస్తలు ఎత్తుతలేడు. నాకు భయం అవుతుంది ఎందుకు ఎత్తలేడు అని ఎవరు ఫోన్ అంటే ఎవరితో ఒకరు మామూలు నెంబర్ ఉంటే మా మట్టిలోనే సనా చెప్పాను గుట్ట మీద ఇప్పుడు పోయి తోలన్నా ఆడవాళ్ళు లేడు నెంబర్ ఇంకా ఆయన మళ్ళీ నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేస్తే మీ అన్న లేడు రాజారా అని నేను అన్నా అంటే వచ్చిండు ఆయన నేను ఎంత తోలన్నా ఆయన మడితే వచ్చి చూసిండు. ఫోన్ చేస్తే మీ అన్న కనబడతలేడు ఆకలి నాకు తొందర రా అనేది మా ఆమె తీసుకొని ఇద్దరం వచ్చినా వచ్చాక ఎటు పోయినా అది బైక్ ఆడ బైక్ పెట్టి మళ్ళీ ఇట్లా వచ్చి అక్కడ తిరిగిన అంత తిరిగితే లేడు మళ్ళీ బైక్ ఆడ పెట్టినా ఎంతకాలం వచ్చా ఇక్కడ వద్దామని ఇక్కడ వచ్చిన వస్తే గీట్ రాగానే బ్లడ్ కనపడదు ఏ నెంబర్ బ్లడ్ కనపడి చూస్తే అక్కడ పోగానే మంచిగా కనపడదు ఉరికినా ఇప్పుడు మా అన్న సాయి మాట్లాడినా మా ఆయన ఫోన్ చేసి ఎంపటే మా అన్నకి అన్న చంపేశారన్న ఆయన ఫోన్ చేసిన మళ్ళీ మీ అబ్బాయికి మా అన్న కూడా ఫోన్ చేసిన అన్ని కథ వచ్చిన అనుమానం ఉందా? మా అనుమానం నాకు ఇద్దరు ముగ్గురు ముందు ఉంది. బెల్లం ఇంట్లో రోజు పంచాలు అయితే ఓనాడు కొట్టుకురు చేసుకోరు ఓనాడు బెల్లం ఓనాడు అలిపోయింది అలిపోతే మళ్ళీ సరానికి మళ్ళీ 2 రోజులు ఓనాడు పంతంగి పోయింది. పొద్దున దొలైన దొరకలే పంతంగి పోయింది పొద్దుకంత పోయి దొరికితే మనం పోయి తీసుకొని వచ్చినాం. పొద్దుగా 9 గంటలకు బాయికాడికి వచ్చారు పిల్లవాళ్ళు వచ్చారు. మేము 12 గంటలకు 11 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేరు. అయితే ఇవాళ దూరాస్పల్లికి పోవాలని అనుకోరు వాళ్ళు. మరి మా తమ్ముడు ఇంకోడు ఇద్దరు తమ్ముడు దూరాస్పల్లి ఇవాళ బోనా పండుగ అది పోవాలని అనుకుంటే మా చిన్నోడు నుండి అన్న దానన్న ఫోన్ లేపుతాడు ఫోన్ చేయాలంటే నేను ఫోన్ చేసి ఫోన్ లేపుతలేడు. మావాడు ఆ పిల్లం ఆడుండి మా అన్నయ్య అంటే నాకు ఏమరక అక్కడ వేనంట ఫోన్ చేస్తే లేపుతాడు అంటే పిల్లం అంటుందంట సార్ అదే సార్ అదే చంపింది సార్ ఎవరు చంపలేదు సార్ ఇద్దరు వచ్చి దాని అంటే ఇంకో ఇద్దరు వచ్చారు సార్ దాని సార్ భార్య సార్ అదే చంపింది సార్.